హలో గాయస్, నేను మీ బ్లూమింగ్ బాటసారి వంశీ దేవులపల్లి. సో ఈరోజు మరొక మంచి కథతో మేము ముందుకు వచ్చేసాను. ఓకేనా? కథలోకి వెళ్ళే ముందు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్ అండ్ కామెంట్ టు మై వీడియోస్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా? సో ఇంతకీ కథలు ఎలా ఉంటున్నాయి? నచ్చుతున్నాయా మీకు? కొంచెం రీచ్ పెంచండి అబ్బా. చూసేవాళ్ళు కొంచెం ఆన్ టైం చూస్తూ ఉంటే వీడియోస్, నైట్ మీరు చూస్తూ ఉంటే నాకు రీచ్ బాగా పెరుగుతుంది, ఇంకా చేయాలని ఇంట్రెస్ట్ వస్తుంది. ఓకేనా? ఓకే, మరి వాట్ ఎవర్ ఇట్ మే బీ, కమ్ ఆన్ బడీస్, మై డియర్ ఫ్రెండ్స్, డార్లింగ్స్, చిల్డ్రన్, స్టూడెంట్స్, ఎవరెవరు ఉన్నారో కథ వినేవాళ్ళందరూ రండమ్మా, అందరూ వచ్చేయండి. ఎస్, ఈరోజు కథ ఏంటంటే దేశ రక్షణ మనందరి బాధ్యత. అవును కదా, మన దేశాన్ని మనమే రక్షించుకోవాలి. అవునా? సో ఓకే, కథలోకి వెళ్ళిపోదాం. ఒకరోజు క్లాస్ రూమ్లో టీచర్ మిత్రలాభం అనే కథ చెప్పింది. మిత్రలాభం అనే కథలో క్యారెక్టర్స్ ఏముంటాయి మీకు ఐడియా ఉందా? తాబేలు, ఎలుక, కాకి, లేడీ, వీళ్ళ ఫ్రెండ్షిప్ గురించి కథ ఎక్స్ప్లెయిన్ చేస్తూ అందరూ కలిసికట్టుగా ఉండాలి, స్నేహంగా ఉండే మిత్రులు దేన్నైనా సాధించగలరని, మంచి స్నేహితులు కష్టకాలంలో తోడుగా ఉంటారని చెప్పింది. ఆ తరగతిలో శ్రీను, రవి, రాజు, అక్బర్ ఇలా నలుగురు ప్రాణ స్నేహితులు ఉండేవారు. బెస్ట్ ఫ్రెండ్స్ అన్నమాట. ఎక్కడికి వెళ్ళినా, ఏ పని చేసినా కలిసే చేసేవారు వీళ్ళ నలుగురును. చదువులో కూడా ముందుండేవారే. అయితే ఉపాధ్యాయులందరూ కూడా వీర ఫ్రెండ్షిప్ని, అలాగే వీళ్ళ చదువుకునే విధానాన్ని చూసి ఎప్పటికప్పుడు అభినందిస్తూ ఉండేవారు అన్నమాట. వీళ్ళని చాలా ఇష్టపడేవారు కూడా టీచర్స్ అందరూ. ఒకరోజు పాఠశాల ఆట స్థలంలో విద్యార్థులందరూ ఆడుకుంటున్నారు. నలుగురు స్నేహితులు కూడా బంతితో ఆడుకుంటూ ఉండగా బంతి దూరంగా ఉన్న చెట్టు మధ్యలో పడిపోయింది. అది తేవడానికి వెళ్ళిన అక్బర్కి గుబురుగా ఉన్న చెట్ల మధ్యలో ముగ్గురు వ్యక్తులు ఏదో సీక్రెట్గా మాట్లాడుతూ ఏదో పని చేయడం కనిపించిందనమాట. ఎందుకో అనుమానం వచ్చింది. అయితే కనిపించకుండా మరికొంచెం ముందుకు వెళ్ళి వారి మాటలు విందామని ఆలోచించాడు. హిందీలో మాట్లాడుతున్న వారి మాటలకు అర్థం తెచ్చేసరికి, అంటే అక్బర్కి అర్థమయ్యేసరికి కొంచెం భయం వేసిందనమాట. మెల్లగా వెనక్కి వచ్చేశాడు. స్నేహితుడు ఇంకా రాలేదని మిగిలిన ముగ్గురు కూడా అక్బర్ కోసం పిలుస్తూ ఎదురొచ్చారు అక్బర్కి. భయంగా వస్తున్న అక్బర్ని ఏం జరిగింది అని అడిగారు. చెట్ల మధ్య తను చూసిన విషయం చెప్పి, వారు విప్లవకారులని, తమ పాఠశాలలో బాంబు పెడుతున్నారని చెప్పాడు. రాష్ట్రమంత్రి అతిథిగా వస్తున్న తమ పాఠశాల వార్షికోత్సవం రోజు బాంబు పేల్చే ఉద్దేశంతో వారున్నారని గ్రహించిన మిత్ర బృందం వారిని ఎలాగైనా పోలీసులకు పట్టించి తమ పాఠశాలను కాపాడుకోవాలని నిశ్చయించుకున్నారు. రవి నాన్నగారి స్నేహితుడు ఒక పోలీస్ ఆఫీసర్. అందువలన ఆయన సహాయం తీసుకోవాలని వారి దగ్గరికి వెళ్ళి విషయమంతా చెప్పారు. ఆయన వారికి ధైర్యం చెప్పి ఈ విషయం ఎవరితోనే చెప్పొద్దని, పాఠశాల పిల్లలు భయపడమే కాక బయటికి ఈ విషయం తెలిసిపోవడం వల్ల దోషులు తప్పించుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు. వార్షికోత్సవం రోజు ఏ ప్రమాదమూ లేకుండా అంతా ఆనందంగా జరిగింది. మర్నాడు పేపర్లో వచ్చిన వార్త మిత్రులు నలుగురిని ఆశ్చర్యపరిచింది. బాంబు పేల్చాలనుకున్న ముగ్గురు దోషుల్ని పోలీసులు బంధించి బాంబుల్ని స్వాధీనం చేసుకున్నారని పేపర్లో న్యూస్ వచ్చింది. ఈ విషయాన్ని ముందుగా పసిగట్టి పోలీసులు తెలియపరిచిన మిత్ర బృందం గురించి కూడా ఆ వార్తలో రాశారు. మర్నాడు స్కూల్లో ప్రధానోపాధ్యాయుడు ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఆ సమావేశానికి వచ్చిన పోలీస్ ఇన్స్పెక్టర్ వేదికపై నలుగురు మిత్రుల్ని పిలిచి వారిని అభినందించారు. సాహసం, ధైర్యం, సమయస్ఫూర్తి ఉన్నవారు ఎంతటి కష్టం నుంచైనా బయటపడతారని, ఎంతో పెద్ద ప్రమాదం నుంచి వారినే కాకుండా వారి పాఠశాలను కూడా కాపాడిన ఈ నలుగురు మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని పొగిడారు. విద్యార్థులందరూ తమ చప్పట్లతో మిత్రులను, వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ అభినందించగా ప్రధానోపాధ్యాయుడు మిత్రుల ధైర్యాన్ని, మనోనిబ్బరాన్ని పొగుడుతూ, మీరు పొరపాటున ముందుగా నోరు విప్పినా లేక భయంతో హడావిడి చేసినా దోషులు దొరికేవారు కాదని, పోలీసులను కలవాలనే వారి సమయస్ఫూర్తి అభినందనీయమని ప్రశంసించాడు. తల్లిదండ్రులు తమ పిల్లల తెలివితేటలకు
ఆనందపడగా మిత్ర బృందం నలుగురు భవిష్యత్తులో దేశ రక్షణ విభాగాలలో చేరాలని, అక్కడ పనిచేసి దేశాన్ని దుర్మార్గులు శత్రువుల బారి నుంచి కాపాడతామని ప్రతిజ్ఞ చేశారు. విద్యార్థుల కరతాళ ధ్వనులతో మరోమారు ఆ సభ మొత్తం కూడా మారుమ్రోగింది. ధైర్య సాహసాలు సమయస్ఫూర్తి ఉన్నవారు జాతి రక్షకులుగా వెలుగుతారు. అంతే కదండి. మనం ఏదైనా ఒక డిఫికల్ట్ సిచ్యుయేషన్లో ఉన్నప్పుడు, లేకపోతే ఒక ప్రమాదం వాటిల్తోందని తెలిసినప్పుడు, అది ఎటువంటి ప్రమాదం అయినా సరే ముందు కొంచెం ఓపికగా ఆలోచిస్తే దానికి తగ్గ ఉపాయం దొరుకుతుందన్నమాట. సో అలాంటి మంచి ఆలోచనతో ఒక సమయస్ఫూర్తిని వాడి ఈ యొక్క పిల్లలందరూ కూడా చేసిన ఆ నలుగురు పిల్లలు కలిసి ఆ పోలీసుకి ఫిర్యాదు చేసిన విధానం ఏదైతే ఉందో అది నిజంగా అభినందనీయం కదా. కాబట్టి ఈరోజు వీళ్ళు వాళ్ళని కాపాడుకోవడమే కాకుండా వారి పాఠశాలని కాపాడారు. అలాగే మనం మనల్ని కాపాడుకుంటూ మన పరిసరాలను కాపాడుకుంటూ ఉంటే దానికి అర్థము మనం మన దేశాన్ని కాపాడుకున్నట్టే, అంతే కదా. సో అదండి ఈరోజు కథ అందరికీ నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, వీడియోకి మంచి కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా. హాయిగా కథ వింటున్న నిద్రలోకి జారుకోండి. రేపు మళ్ళీ ఇంకో మంచి కథతో మేము ముందుకు వస్తాను. ఓకేనా మరి. బాయ్, గుడ్ నైట్. యువర్స్ బ్లూమింగ్ బర్డ్ సారీ సైనింగ్ ఆఫ్.